నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగలో రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నారు మంత్రి నారాయణ. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా రొట్టెని పట్టుకున్న నారాయణ ప్రజలందరిపై బారా షాహిదుల దయ ఉండాలని కోరుకున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి బారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకున్నారు. బారా షహీద్ దర్గా అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని నారాయణ అన్నారు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసిందని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన దర్గా అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. ఇక రొట్టెల పండుగకు అశేషంగా వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. బారా షాహిద్ దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ